నేను ఇవాళ చేనేత వస్త్రాల గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వస్తున్నానని తెలిసి నా పాటికి నేను ఉదయం వెళ్ళాను. అసలు చేనేత కార్మికులు నేసే దాని గురించి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను ఎంతో జానకి గారు ఇక్కడే స్టేజ్ మీద ఉన్నారు, ఆవిడ తీసుకెళ్లారు. ఇవాళ నేను కట్టుకున్న చీరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చీరని మిమ్మల్ని గౌరవించడానికే నేను ఈ చీర కట్టుకొని వచ్చాను. నాకు ఈ చీర వీవర్శాలలో మన లోకేష్ గారు స్థాపించి నా వీవర్శాలలో నాకు బహుమతిగా ఇచ్చారు. ఇవాళ ఉదయం ఇది ఇచ్చింది. ఇది చూసారా, మీ లూమ్, దీనితో నన్ను సత్కరించారు వెళ్ళినప్పుడు స్వాగతం పలికి. సో ఈ లూమ్ నుంచి ఈ చీర తయారు చేయడానికి ఎంతో మంది మధ్యలో కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని వాళ్ళని కళ్ళారా చూశాను. అంటే చాలా వరకు మనం వీవర్స్ అంటే మామూలుగా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అందరికి మగ్గం వృత్తి అంతవరకు తెలుస్తుంది, మగ్గం మీద నేస్తారు, ఈ చీరకి చాలా విలువని. కానీ ఆ మగ్గం వరకు వచ్చే ముందు ఇంకా చాలా మంది కష్టపడుతున్నారు. దాని ముందు అంటే దీని ప్రాసెస్ లో ఆ కాటన్ అంటే పత్తి నుంచి వచ్చే దానిని ఇలా లూమ్ గా తయారు చేయడం, ఆ వచ్చిన దాన్ని బ్లీచ్ పెట్టి కలర్స్ వేయాలంటే వాళ్ళు ఆ బ్లీచ్ నీళ్లలో నుంచొని కంటిన్యూస్ గా ఆ కాటన్ ని మంచిగా చేసుకోవాలి, అప్పుడే దానికి ఆ రంగు పడుతుంది. ఆ తర్వాత రంగు వేసేవాళ్ళు, విపరీతమైన వేడి, యాసిడ్ అలాంటి పొగల మధ్య వాటికి రంగు, చీరకి రంగు వచ్చేటట్టు చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళా ఆ దారాన్ని స్మూత్ గా అవడానికి ఆశ, మరాస, దాని మీద ఆడవాళ్ళు, ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు చేస్తున్న పని, ఎంతో బరువుగా ఉంది ఆ మెషిన్. నేను అది తిప్పడానికి చూశాను. అలాంటి దాని మీద 2 గంటలు ఉంటాయి కానీ వాళ్ళకి ఆ రోజుకి ఒక ఇది తయారవుతుంది. సో అది తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళ వేరే పనుల మధ్య. అక్కడ నుంచి మళ్ళా దీన్ని పొడవు, దానికి అంటే ఒక నేయడానికి ఈ చీర పొడవు ఉంటుంది కదండి, ఆ పొడవుని మళ్ళా దాన్ని తయారు చేయాలి, మధ్యలో దానికి గంజి, దాన్ని దువ్వటం, ఇంత ప్రాసెస్ చేశాక మనం ఇంత హాయిగా ఈ చీర కట్టుకోగలుగుతున్నాం. సో ఈ చీరకి, ఈ చీర నేసిన వాళ్ళందరికీ శతకోటి వందనాలు. సో ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే మనకి ఇంకా వృత్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, మనం అది దాన్ని నిలుపుతున్నారు వాళ్ళు అని. కానీ ఆ వృత్తి చేసే వాళ్ళ పరిస్థితులు మాత్రం బాగోలేదు. సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు, అంటే ఇప్పుడు నేను ఆ ఉన్న ప్రభుత్వం అంటే అసలు ఇప్పుడు ఉన్నది ప్రభుత్వమే కాదనేది నా ఉద్దేశం. రాబోయే ప్రభుత్వాలు ఎవరైనా దీన్ని మంచిగా చూసుకొని దాన్ని కాపాడుకోవాలి, ఆ వృత్తి విద్యలు ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవాలి. సో ఈ చేసిన మిగతా వాళ్ళని కూడా వాళ్ళకి ఆసరా కావాలి. సో వాళ్ళు నేను వెళ్ళినప్పుడు అడుగుతున్నారు, అంటే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఇబ్బందుల గురించి, హెల్త్ ఇష్యూస్. నేను డాక్టర్ని కాబట్టి ఫస్ట్ అదే అడిగా, మీకు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారు, వాళ్ళ బ్లీచ్ లో యాసిడ్ పక్కన ఉంటే. సో వాళ్ళు చాలా తొందరగా ఏజ్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఈ పనులు చిన్నప్పటి నుంచి చేయడం వల్ల చాలా త్వరగా వాళ్ళకి ఏజ్ వస్తుంది. అందుకే మనం మేనిఫెస్టోలో చూస్తాం 40 ఏళ్లకి పెన్షన్, 50 ఏళ్లకి పెన్షన్లని, అది కారణం. సో మనం అవి తెలుసుకోవాలి ఎందుకు పెడుతున్నారు నాయకులు అనేది. సో 50 ఏళ్లకి కొన్ని వృత్తులు చేసుకునే వాళ్ళకి అంతకన్నా చేయలేరు. సో వాళ్ళకి ఆ పెన్షన్ అవసరం ఉంటుంది, ఒక ఆసరా. ప్లస్ ఈ రంగే వేసే వాళ్ళండి, వీళ్ళకి ఎంత సంపాదిస్తారు అనుకుంటున్నారు? వాళ్ళ రోజు కూలి 500 రూపాయలు. ఆ 500 కూడా ఎండలు ఉన్న రోజే. వాళ్ళకేమి వర్షాలు పడినా చలికాలం ఉన్నా ఇల్లు మారదు, 3 రోజులు పడుతుంది అది ఆరటానికి. సో ఇది ఆరి వాళ్ళు మళ్ళా చేస్తేనే వాళ్ళకి 500 వస్తాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ చేతికి ఎంత డబ్బు వస్తుంది అని. అలాంటి వారికి గవర్నమెంట్ పెన్షన్ అనేది ఒక ఆసరా వాళ్ళకున్న దాంతో. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత